సోదర మహాశయులకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు, కార్మికులు అందరూ కూడా కాళ్ళు చేతులు పడిపోవటం వల్ల దుమ్ము ఇరిగిపోవడం, చిట్లిపోవడం జరుగుతూ ఉంది. వెంటనే ఇరిగిపోతే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి కట్లు వేసుకొని వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుబాటులో లేకపోవచ్చు, దూర ప్రాంతాలు వెళ్ళవచ్చు. కాబట్టి ఆ దుమ్ము ఎరిగిపోతే ఆ దుమ్ము బేగా అతుక్కోదు. కాబట్టి ప్రతి వారికి కూడా తగినంత శరీరంలో కాల్షియం ఉండాలి. విరిగిపోయినప్పుడు ఒక మంచి సూత్రాన్ని పాటించండి. విరిగిన వెంటనే ఆ చెయ్యిని యథాస్థాయికి పెట్టి నొప్పి లేకుండా గుడ్డతో కట్టి బలంగా కాకుండా ఒక ఆకు చెప్తాను, ఆకునేమో బాగా నూరి ఆకుతో పట్టు వేయండి. ఆ పట్టు వేస్తే 3 రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది. వేసిన కట్టు లూజ్ అయిపోయి దాని అంతా అదే రాలిపోతుంది. ఎప్పుడైతే రాలిపోయిందో అక్కడ అతుకున్నాడు మీరు గుర్తించాలి. 2వ రోజు మళ్ళీ కట్టు వేయాలి. కాల్షియం మాత్రలు వేసుకునేవాడు కాల్షియం మాత్రలు వేసుకోండి. కాల్షియం మాత్రలు లేకపోతే నేను చెప్పిన ఆయుర్వేద మందుని వేసుకోండి. ఆయుర్వేద మందు వైద్యంలో చాలామంది లక్క బొమ్మలు తయారు చేస్తారు. ఏటికొప్పాక లక్క బొమ్మలు. అది అంకుడు చెట్టు కర్ర. ఆ అంకుడు చెట్టు కాయ విప్పిన ఆకు విరిచిన పాలు వస్తాయి. ఆ అంకుడు పాలు రాయండి. ఆ ఆకు బాగా నూరి కట్టు వేసి పట్టులా వేసి కట్టండి. 12 రోజుల్లో అంకుడు ఆకులు పట్టును వేస్తే ఎటువంటి ఇరిగిపోయిందైనా మళ్ళీ మామూలుగా చెయ్యలాగున్నా చెయ్యమో ఇలా లేస్తుంది, దిగుతుంది. జాయింట్లన్నీ మానిపోతాయి. మరి తూచా తప్పకుండా అంకుడి చెట్టు ఆకులతో కట్టుకోవడం, అవసరమైతే అంకుడి గింజలు రోజు 2 గింజలు నీటిలో వేసి తాగటం శ్రేష్టమైన పని. అందులో కాల్షియం ఉంది కాబట్టి, దుమ్ములు బేగా అతుక్కునే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దుమ్ముల బలం కాల్షియం వచ్చి బేగా అవుతుంది. మామూలుగా పుష్పవతి అవుతారు, అదే రజస్వాలు అంటారు. అక్కడి నుంచి ప్రతి నెల కూడా అమ్మాయిలకు నెలసరి జరుగుతూనే ఉంటుంది. ఈ నెలసరిలో కనీసం కొంతమందికి 3 రోజులు, కొంతమందికి 5 రోజులు మెన్సెస్ జరుగుతూ ఉంటుంది. రక్తం కనీసం 3 అంశాల రక్తం పోతుంది, బొట్టు. ఇందులో వాళ్ళు సబ్బు పెట్టి శరీరాన్ని బాగా కడుగుతూ ఉంటారు. కడగకూడదు. ఎక్కువ కడగటం వల్ల నష్టం వస్తుంది. ఏదో నార్మల్గా కడగాలి తప్ప ఎక్కువగా రుద్ది కడగటం వల్ల అక్కడ లోపల ముంగస్ బెంబ్రేని పొర లోపల ఉంటుంది. ఆ పొర కరిగిపోయి అది పలసబడిపోయి మానవ లోపల ముఖద్వారం లోపల కంతులు, కాయలు, పీచు వంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి అందులో గడ్డలు రావడం, ముక్కలుగా పడడం, మెనసస్లో నీరులా పడడం, వాసన రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి శుభ్రం చేసుకునేటప్పుడు ఏమాత్రం కొద్దిగా చేసుకున్నా చాలు. చేసుకొని శుభ్రం పొడిబడితో శరీరాన్ని తుడుచుకోవాలి. 2, అమ్మాయిలకి యుక్త వయసులో జవనేంద్రియాలు సరైన రీతిలో పెరగకపోవటం. సరైన రీతిలో పెరగకపోవడానికి కారణం వంశపారంపర్యం కాదు. అమ్మాయిల్లో కాల్షియం తగ్గిపోవటం వల్ల, ఐరన్ తగ్గిపోవటం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల, నిరాశతో కుంగిపోవడం వల్ల, యవనాలు పెరగవేమో అని అనుమానంతో కుంగి ఉండడం వల్ల మరి అవయవాలు పెరగవు. శరీర అవయవాలు శరీర రీతిలో పెరగాలంటే మనం రోజు తినే ఆహారంలో కాల్షియం ఉండేటట్టు చూసుకోవాలి. కాల్షియము మెన్సస్ టైంలో అమ్మాయిలకి ఎక్కువగా పోతుంది రక్తంలో. కాబట్టి కాల్షియం చాలదు. కాల్షియం అంటే కొబ్బరి బొండం నీళ్ళు, బెల్లము,
ఇంకా పప్పు ధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవటం వల్ల కాల్షియము అభివృద్ధి చెందుతుంది. అందుచేత మాంసం, చేప తినకుండా కాయగూరలు తినడం వల్ల కాల్షియం ఎక్కువ మోతాదులో మన శరీరంలో ఉంటుంది. కాబట్టి కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల నెలసరిలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ తక్కువ జరగకుండా కొన్ని రోజులు అంటే 30 రోజులకి అవ్వాల్సింది 2 మాసాల వరకు కాకపోవటం, నెలకి 2-3 సార్లు అవ్వటం, ఇటువంటి హెచ్చు తగ్గులన్నీ సక్రమంగా జరగాలంటే మనం సరైన రీతిలో కాల్షియం కలిగిన పదార్థాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కాయగూరలు, మాంసాలు, చేపలు మాని ఆకుకూరలు, చారు ఇటువంటివి తీసుకోవడం వల్ల, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల కాల్షియము సమృద్ధిగా బాడీలో పెరిగి అన్ని అవయవాలు కూడా సక్రమంగా రీతిలో పెరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఏమీ చింతనక్కర్లేదు. ఒకవేళ జవనేంద్రియాలు పెరగాలి అనుకుంటే ఒక చిట్కా చెప్తున్నాను, చిట్కా చేయండి. మెంతులు తీసుకోండి. మెంతులు మన ఇళ్ళల్లో ఉంటాయి, షాపుల్లో దొరుకుతాయి. ఈ మెంతులు తీసుకొని కడిగి బాగా రుబ్బుకోండి. రుబ్బి ఒక నిమ్మ చెక్క నీళ్ళు అందులో పిండండి. నిమ్మ చెక్క నీళ్ళు పిండి ఆ రాత్రి అంతా ఉంచండి, ఆ ఉదయం అంతా ఉంచండి. రెండవ రోజు సాయంత్రం రాత్రి భోంచేసి పడుకునేటప్పుడు జవనాలకి రాయండి. జవనాలకి ఇలా రాయకూడదు, ఇలా రాయాలి. ఇలా రాయటం వల్ల జవనేంద్రియాలు కింద నరాలన్నీ బలపడి పుంజుకొని జవనేంద్రియ తగిన రీతిలో పెరుగుతాయి. కాబట్టి నేను చెప్పిన మందుని రోజు తూచా తప్పకుండా 2 మాసాలు రాస్తే జవనేంద్రియాలు గట్టిపడి బాగా ఆకారం వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి అలా చేసుకోగలిగితే జవనేంద్రియాలు కూడా పెరుగుతాయి. మళ్ళీ ఒకసారి చెప్పాను కదా, అవి తూచా తప్పకుండా పాటించండి. పాము కాటు వైద్య నిపుణుడిగా నాకు పేరుంది. మా ముత్తాతలు, మా తాతలు, మా తండ్రులు, నేను కూడా, నాకు 82 సంవత్సరాలు. నేను 10 ఏటే పాము కాటు వైద్యం చేసి పిల్ల డాక్టర్, ఈ పిల్లవాడు డాక్టరు అని బిరుదు పొందా. విశాఖ జిల్లా కాకుండా, విశాఖ గ్రామమే కసింకోట గ్రామమే కాకుండా కసింకోట మండలం, విశాఖ జిల్లా తదితర జిల్లాల్లో కూడా నేను పాము కాటు వైద్యంలో వేలాది మందికి వైద్యం చేసి పేరు తెచ్చుకున్నాం. నా 82 సంవత్సరాల అనుభవంలో ఒక్క పాము కాటు వారు కూడా నా వైద్యంలో చనిపోలేదు, చనిపోనివ్వను. ఈ పాము కాటు పొలాల్లో లేబల మీద కాటేస్తుంది. వాళ్ళు ఏమీ ఇవ్వలేరు, వాళ్ళ మీద ఆశించకూడదు. ఆశించకుండా మన దగ్గరికి వచ్చినందుకు పాము కాటు వారిని బతికించాలనే ఉద్దేశంతో వైద్యం చేయాలి. చేసేటట్టు చేస్తే పాము కాటు అవలీలగా చేయొచ్చు. పాము కాటు వల్ల శరీర భాగాలు కుళ్ళిపోయినా, ఇన్ఫెక్షన్ గురైనా, గ్యాంగ్రీన్ అయిపోయినా కాలు తీసేస్తామంటారు, చేయి తీసేస్తామంటారు. చేయి తీయద్దు, కాలు తీసుకోవద్దు. మమ్మల్ని సంప్రదించండి, మేము కాళ్ళు బాగు చేస్తాం. ఏ స్టేజ్లో కుళ్ళిపోయినా, ఏ భాగంలో కుళ్ళిపోయినా ఏ ఇబ్బంది లేకుండా బాగు చేస్తాం. మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏ విషయం కావాలన్నా వాహిని స్టూడియో వాళ్ళు సంప్రదిస్తే మీకు అన్ని మందులు కూడా పంపిస్తాం. ఛార్జీలు పెట్టుకొని రప్పించుకోండి, మాకు ఎటువంటి అపేక్ష లేదు. ఇది పాము కాటు. పాము కాటు లక్షణాలు చాలా రకాలు ఉంటాయి. తొందరపడి ఏదో కచ్చింది ఏమీ చేయదులే అని అశ్రద్ధ చేయవద్దు, వెంటనే వైద్యం పొందాలి. ఎట్టి పరిస్థితుల్లోనే మత్తు పానీయాలు కానీ, మంచినీళ్ళు కానీ పాము కాటు వారికి ఇవ్వరాదు. ఇవ్వడం వల్ల విషం మరింత ఎక్కువైపోయి ప్రాణహాని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మత్తు పానీయాలు కానీ, మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా తగినంత వేగంగా మా వద్దకు తీసుకొని వస్తే మేము వైద్యం చేసి ఉచితంగా సేవలు అందిస్తాం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.